హైదరాబాద్ లో జరుగుతున్న సన్నాహక మహానాడుకు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చేరుకున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. దళిత వర్గాల ముద్దుబిడ్డ మరి మోత్కుపల్లి నరసింహన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అయిపోయింది, టైం లేదు. లేడా అన్న నరసింహన్న? సీతారత్న కుమార్ గారిని మహిళా సాధికారత మీద ఒక 2 minutes మాట్లాడాల్సింది. వేదికను అలంకరించిన తెలుగుదేశం పార్టీ తెలంగాణ అతిరథ మహారథులు, ఇక్కడ ప్రభుత్వాలకి, రాజకీయ పార్టీలకి, ప్రజలకి అనుసంధానంగా ఉండే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రతినిధులకు, నెక్స్ట్ ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు, నాయకురాళ్లు, అందరికీ మించి వజ్రాల్లాంటి తెలంగాణ కార్యకర్తలు అందరికీ వందనాలు, అభివందనాలు. ఇంకా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సైబర్ సిటీ సృష్టికర్త, ఉద్యోగాల సృష్టికర్త, హైదరాబాద్ లాంటి నగరాన్ని అంతర్జాతీయ చిత్రపటంలో నిలబెట్టిన ఘనత, హైదరాబాద్ ని పెట్టుబడుల స్వర్గధామంగా పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మాట్లాడేది మహిళా సాధికారత గురించి. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సన్నాసి ప్రభుత్వానికి కేబినెట్ లో ఒక్క మహిళా ముఖ్య నాయకురాలు, మంత్రి లేనటువంటి తెలంగాణ కేబినెట్ ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉండడం దురదృష్టకరం. ఒక్క ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీ అందరికీ ఇవ్వాలనుకుంటున్నాను. మైసూర్ మహారాజా ప్యాలెస్ అయినా దీపం పెట్టే ఆడది లేకపోతే ఎంత విలువ లేకుండా ఉంటుందో, కేబినెట్ లేని తెలంగాణ ప్రభుత్వం కూడా అంతే ఉంటుంది. ఈ సందర్భంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో చేసినటువంటి బాలికల విద్య, ఉపాధి కల్పన, గ్రామీణ మహిళలు, డ్వాక్రా మహిళల్ని ప్రభుత్వంలో అవకాశాన్ని కల్పించి ఆర్థిక స్వావలంబనకి తోడ్పడినటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వీరందరికీ ఇంత చేసినటువంటి నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా అదృష్టవంతులు. ఈ అవకాశం కల్పించినటువంటి నాయకులందరికీ, ముఖ్యంగా సీతక్కకి థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి సభా ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కూర్చొని మరి మన నాయకులు మాట్లాడేటువంటి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ నిశ్శబ్దంగా ఉండాల్సిందిగా కోరుతూ, దయచేసి ఇప్పుడే వేదిక మీదకి ఎవరిని కూడా అనుమతించకూడదు. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మన పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు నరసింహన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి కార్యకర్తలు వచ్చారు కాబట్టి వారిని సకాలంలో పంపించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది కాబట్టి దయచేసి బయట ఉన్న సభలో ఏదైతే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తమ తమ స్థానాలలో ఆసీనులై సభ నిర్వహణకు, సమావేశం సక్రమంగా నిర్వహణకు మరి అందరూ కూడా సహకరించాలి. బయట నుండి లాస్ట్ లో మరి సార్కి ఇచ్చేటువంటి బోకేస్ కానీ ఇతరత్ర ఏదున్నా సార్ మాట్లాడిన తర్వాత వస్తే బాగుంటది. చాలా మంది దయచేసి దూర ప్రాంతాల నుంచి వచ్చేసినటువంటి కార్యకర్తలు మళ్ళీ ఇళ్లకి వెళ్ళాలంటే లేట్ అవుతుంది. స్టేజ్ కూడా భారం అయితే కాబట్టి అక్కడటువంటి సెక్యూరిటీ ఆఫీసర్స్ దయచేసి ఎవరికి కూడా అనుమతించకండి. ఇప్పుడు కాసేపు ఆపండి అని కోరుతా ఉన్నాం. మంచినీళ్ళు ఉన్నా లేకున్నా నిరీక్షణతో ఎదురు చూస్తున్నటువంటి కార్యకర్తల యొక్క, నాయకుల యొక్క మనోభావాలను అర్థం చేసుకొని పెద్ద నాయకులందరూ కూడా సహకరించాలి.
పెద్దలు ఇట్లా చేస్తే చిన్నలకు మనం ఆదర్శం కాదు. కాబట్టి దయచేసి పెద్ద నాయకులందరూ కూడా సహకరించి ఉపన్యాసం కొనసాగడం కోసం సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందరు నిలబడేం చెప్తాను, అందరు రమ్మని మరి అందరు నిలబడండి. రేవంత్ మాట్లాడుతున్నాడు. రామగారు మాట్లాడారు. అరే ఆయనకి ఎన్నిసార్లు మాట్లాడుతా అంటాడు. సార్ వచ్చిన ఎంతోమంది ఇన్ఛార్జీలు ఉన్నారు. మరి దయచేసి వేదిక మీద ఉన్నదంతా మళ్ళీ కూడా కలుద్దాం. సార్ ఉంటాడు, అందరం కూడా మనం కలవడానికి అవకాశం ఉన్నది. దయచేసి వేదిక మీద ఉన్నదంతా కూడా మీ సీట్లలోకి వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎంఎన్ శ్రీనివాస్ అందరూ కిందికి దింపుతారు. అందరు దిగాల. ఎంఎన్ దయచేసి మాట్లాడండి. అన్న రా అన్న. अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातहू। नमस्कार। आज के महानाडू के सदर यहाँ के तेलंगाना के जनाब एम रमना साहब और यहाँ पर आए हुए हमारे हरदिल अजीज नेता जनाब चंद्रबाबू नायडू साहब, आंध्र प्रदेश चीफ मिनिस्टर, और हमारे यहाँ के वर्किंग प्रेसिडेंट जनाब जमा दिलों की धड़कन रेवंत रेड्डी साहब, और यहाँ पर आए हुए मोहन राव साहब, अरविंद गौर साहब, पीपी रेड्डी साहब, दीगर स्टेज पे बैठे पॉलिट ब्यूरो मेंबर, और यहाँ पर आए हुए तेलुगु देशम के जिंदा हमारे पूरे भाई, पूरे कार्यकर्ता और प्रेस, आज इस बात की खुशी है कि इतनी गर्मी में आज तेलुगु देशम का आज महानाडू मनाया जा रहा है, लेकिन इतनी गर्मी में भी आज हम लोग यहाँ पर बैठे हुए हैं। हमारे हरदिल अजीज नेता जनाब चंद्रबाबू नायडू साहब हमारे साथ हैं। आज तेलुगु देशम दौर में जो तरक्यात काम हुए हैं, उसी तरह से आज के टीआरएस हुकूमत पिछले कई वर्षों से यहाँ पर तेलुगु देशम का जो कारनामा था, आज उसको भी खत्म कर रही है। आज देखिए आप, हैदराबाद शहर में जगह जगह कचरा, जगह जगह पानी, रोड पूरे खराब, यहाँ की जो हालत है आज पिछले कई वर्षों में नहीं थी। पिछले 3 साल से आज कोई रोड की मरम्मत नहीं हुई। एमएलए इनके, एमपी इनके, काउंसलर इनका, मेयर इनका, डिप्टी मेयर इनका, लेकिन रोड कोई चीज आज हैदराबाद की शहर में कोई चीज ठीक नहीं है। मैं दौरे तेलुगु देशम में आप जानते हैं कि हैदराबाद शहर क्लीन और ग्रीन सिटी था, लेकिन आज
क्या हालत है हैदराबाद की। आज हैदराबाद में सिर्फ कचरा ही कचरा नजर आता है। और जो तरक्की तेलुगु देशम दौर में हुई थी, आज क्या आलम है। हम तेलुगु देशम में जितने भी हमारे वर्कर हैं, आज देख लीजिए, आज तेलुगु देशम में जो महानाडों में आज हम देख रहे हैं, इतनी सारी तादाद में जो हम यहाँ पर तशरीफ लाए हमारे तेलुगु देशम के कार्यकर्ता, मैं इनकी दिल की गहराइयों से इनको सलाम करता हूँ कि इतनी गर्मी शिद्दत के बावजूद भी हमारे लोग यहाँ पर हमारे हर दिल हरीश नेता को यहाँ पर सुनने के लिए इतनी गर्मी में आए हुए हैं। मैं जनाब चंद्रबाबू नायडू साहब से गुजारिश करता हूँ कि आपको तेलंगाना में हर महीने में एक बार एक मीटिंग तेलंगाना वर्कर के साथ लेना चाहिए, ताकि तेलुगु देशम को स्ट्रेंथ करे, उनको मजबूत बताए, और ताकि हम लोगों को भी एक हमारा तेलुगु देशम का जो नेता है जनाब चंद्रबाबू नायडू साहब, अगर से उन्होंने हर महीना यहाँ पर आके एक दिन मीटिंग लेंगे तो हमारी तादाद भी बढ़ेंगी, क्योंकि आने वाले जमाने में अगर से तेलुगु देशम में यहाँ पर तेलंगाना में आएंगी तो शहर की और पूरे तेलंगाना की तरक्की होंगी। पिछले कई दिनों से आप देखेंगे 3 साल में हुआ आंध्र प्रदेश बनकर, आंध्र प्रदेश में असेंबली हो गई, सेक्रेटरी बना और कई तरह